నువ్వు వెళ్ళిన చోటునెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరును నీకు కలుగు చేయుదును. దేవుడి ఈ వాగ్దానమును సంపూర్ణంగా మన పట్ల నెరవేర్చినందులకై స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మాసమంతా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై తన ప్రజలమైనటువంటి మనల్ని నడిపించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, గత పునరుద్ధానపు ఆరాధనలో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. ఏంటి ఆ వాక్య ధ్యానం అంటే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఎందుకు లేచి ఉన్నాడో పోయిన వారం మనము ఈస్టర్ శుభ సందర్భంగా కొన్ని మాటలు ధ్యానం చేశాం. ఎందుకు లేచాడు ఆయన? తిరగండి ఇంకా టపటప. ఎందుకని లేచాడు దేవుడు? వారి నాయన యేసుక్రీస్తు వారు మరణం గెలిచి సమాధిని గెలిచి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఎందుకని లేచాడు అంటే, మొట్టమొదటిగా తన ప్రజలమైన మనకు శుభములు కలుగు చేయడానికి ఆయన తిరిగి లేచాడు. రెండవది, మరణంపై జయం ఇవ్వటానికి ఆయన తిరిగి లేచాడు. మూడవది, అవిశ్వాసులని విశ్వాసులుగా మార్చడానికి ఆయన తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాడు? గలిలయ ప్రాంతానికి లేదా బాలెడుబై ప్రాంతానికి. హల్లెలూయా. నమ్మిన వాళ్ళైతే సంతోషంగా హల్లెలూయా అంటారు. బాలెడుబై ఎందుకు వస్తాడు అని అనుకుంటున్నారు మీరు? ఆయన లోకమంతటా సంచరించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాడు? బాలెడుబై ప్రాంతానికి వచ్చాడు. ఈ బాలెడుబై ప్రాంతంలో దేవుడు ఏ కార్యాలు చేయబోతున్నాడో ఒక 3 మాటలు నేను చెప్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చదవండి యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వాక్యం. యోహాను సువార్త. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సియోను కుమారి, ఓ బాలెడుబై ప్రజలారా భయపడకుడి, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు. చప్పట్లు కొడి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. తిరిగి లేచి ఎక్కడికి వెళుతున్నాడు అంటే, ఆసీనుడై భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ప్రజలలో ఒక తెలియని కలవరం, ఒక తెలియని భయం, ఒక తెలియని ఆందోళన, ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బిక్కుమంటూ భయముతో వణుకుతూ భయపడుతూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని వెంబడించినటువంటి ప్రజలు. ఈ ప్రజల్ని ధైర్యపరచటానికి, ఈ ప్రజల్ని ఓదార్చటానికి, ఈ ప్రజలకి నేనున్నానని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మరణము గెలిచి తిరిగి లేచి ఆయన ఆయా ప్రజల్ని సందర్శిస్తూ గలిలయ ప్రాంతం అయితేనేమి, తన శిష్యులను అయితేనేమి, ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఒక్కొక్కరిని ధైర్యపరిచినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇదిగో ఈ పునరుద్ధానపు దినమందు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు వచ్చి మీ సమస్యలు తొలగించునుగాక. దేవుడు వచ్చి మీ కన్నీళ్లు తుడిచివేయునుగాక. దేవుడు వచ్చి మీ దుఃఖ దినములు సమాప్తములు చేయునుగాక. దేవుడు వచ్చి మీకు ఆర్థికంగా సహాయము చేయునుగాక. దేవుడు వచ్చి మిమ్మల్ని బలపరచునుగాక. దేవుడు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న అనేకుల్ని రక్షించునుగాక. ఆమేన్. నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఎందుకు వచ్చుచున్నాడో ఒక 3 మాటలు. ఎన్ని మాటలు? 3 మాటలు మాత్రమే నేను చెప్పే ముగిస్తాను.
ఏమాత్రం భయపడద్దండి, ఏమాత్రం భయపడద్దు. కాస్త ఆలస్యమైన సహోదరి వరక గారు మనల్ని ప్రేమించి తన కుమారుడు పై తరగతిలో చక్కగా పాస్ అయ్యాడని భోజనాలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఏమాత్రమో భయపడాల్సిన అవసరం లేదు. టైం ఎక్కువ అవుతుందని, కడుపు కాలిపోతుందని ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. నీ రాజు నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. హల్లెలూయా. నీ రాజు గాడిద మీద ఆసీనుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని మాటలు మాత్రం చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో చదువుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 21వ వాక్యం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. నీ రాజు వచ్చుచున్నాడు. మై కింగ్, నా రాజు వచ్చుచున్నాడు. ఎందుకు వచ్చుచున్నాడు అంటే నీకు తోడై ఉండటానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకని వచ్చుచున్నాడు దేవుడు అంటే మీకు తోడై ఉండటానికని వచ్చుచూ ఉన్నాడు. చదవబడిన వాక్య భాగంలో యాకోబును బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు, సింహాసనాసీనుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, సర్వలోకానికి చక్రవర్తి, గాడిద మీద ఆసీనుడై మీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎందుకని వచ్చుచున్నాడు అంటే మనకు తోడై ఉండటానికి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తోడై ఉండటానికి ఆయన వచ్చుచున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే దేవుడు ఎందుకని యాకోబుకు తోడుగా ఉన్నాడు? దేవుడు మరిచిపోకుండా, విడిచిపెట్టకుండా యాకోబుకు తోడుగా ఉండటానికి గల కారణం ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, యాకోబు అంటే అర్థం ఏంటి? యాకోబు అనే పేరుకు అర్థం ఏంటి? మోసగాడు. మోసగాళ్ళకి ఎవరైనా తోడుగా ఉంటారా? దేవుడు మోసగాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడా? యాకోబులో ఏ వంకరతనము కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. యాకోబుకి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అంటే యాకోబులో ఏ దోషమును లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలులో ఏ వంకరతనము కూడా లేదు, చూడలేదు. కనుకనే అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. యాకోబుకి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అంటే అతనిలో ఏ దోషం లేదండి. రెండవది, ఏ వంకరతనము కూడా లేదు. ఏ వంకరతనము కూడా దేవుడు చూడలేదని వాక్యం సెలవిస్తుంది. యాకోబుకి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అంటే తనలో ఏ దోషము లేదు, ఏ వంకరతనమును కూడా దేవుడు చూడలేదు. కనుకనే తమ దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఎందుకు వచ్చుచున్నాడు అంటే ఆయన మనకు తోడై ఉండటానికి. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే ఇదిగో యాకోబు గారిలో ఉన్నటువంటి అనుభవాలు మనలో ఉండాలి. ఏ దోషం మనలో ఉండకూడదండి. ఏ దోషం మనలో ఉండకూడదు. దోషం ఎలా వస్తుంది? ఒక విగ్రహారాధన చేసినప్పుడు దోషం వస్తుంది. దేవునికి విరోధమైన కార్యాలు చేసినప్పుడు దోషం వస్తుంది. మీకు ఒక మాట చెప్పనా? సామెత గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, విస్తారమైన మాటల వలన. అమ్మ ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది, విస్తారమైన మాటల వలన దోషం ఉండక మానదు. దోషం ఎలా వస్తుందంటే ఎక్కువగా మాట్లాడడం వల్ల కూడా వస్తుంది. కొంతమందిని మీరు గమనించండి. ఒక ఇద్దరు వ్యక్తులను స్నేహితులు అనుకుందాం. ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఒక చోట పెట్టి మీరు వెళ్ళి రండి, మీరు మొత్తం బద్దెల చుట్టూ మొత్తం తిరిగి వచ్చినాక కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకని మాట్లాడతారో? ఏం మాటలు ఉంటాయి అంటే ఉంటాయి. మరి విస్తారంగా మాట్లాడడం వల్ల ఏం కలుగుతుందంటే దోషం కలుగుతుంది. విస్తారమైన మాటల వలన దోషం ఉండక మానదు. ఈ దోషం ఉన్నవారికి దేవుడు తోడుగా ఉండడు.
యాకోబుకి దేవుడు తోడుగా ఉండటానికి గల కారణం ఏంటంటే యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరితనము కూడా ఆయన చూడలేదు. కనుకనే తమ దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులు అడుగుతారు, అయ్యా నువ్వు వచ్చినట్లుగానే మరలా వెళ్ళిపోతున్నావు, మాకు తోడెవరు? చనిపోయాడు, మరణించాడు, పాతిపెట్టబడ్డాడు అని బాధలో విచారణలో మేము కృంగిపోయి ఉన్నప్పుడు సమాధి గెలిచి తిరిగి లేచి నేనున్నాను అని మమ్మల్ని ధైర్యపరిచావు. మరలా ఇప్పుడు నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళిపోతున్నానని చెప్తున్నావు. మరి మాకు తోడెవరు? మాకు ధైర్యం ఎవరు? మమ్మల్ని ఆదరించే వాళ్ళెవరు? మమ్మల్ని నడిపించే వారెవరు? మమ్మల్ని పోషించే వాళ్ళెవరు అని శిష్యులు అడిగితే దేవుడు అంటారు, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీకు తోడుగా ఉండటానికి పంపిస్తాను. ఆయన ఎక్కడ ఎంతవరకు ఉంటాడు అంటే యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు ఆయన మీకు తోడై ఉంటాడు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు తోడుగా ఉండటానికి రాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో మనతో తోడుగా ఉంటాను అని ప్రామిస్ చేసిన వాళ్ళు, ప్రమాణం చేసిన వాళ్ళు తోడుని విడిచి ప్రమాణం మరిచి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటారండి. మీరు నా వైపు చూస్తే నేను చెప్తాను. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎంతోమంది ఎన్నో రకాలుగా మనకు మాట ఇచ్చి ఉంటారు. చిరకాలం జీవితాంతం నేను నీతోనే ఉంటాను, నీ చెయ్యి విడిచిపెట్టను, నేను ఎడబాపను అని చర్చిలలో కూడా దేవుని సన్నిధిలో కూడా ప్రమాణం చేస్తూ ఉంటారు. కానీ ప్రమాణాలు మరిచిపెడతారు, తోడుని విడిచిపెడతారు. కానీ మనమారాల్సిన దేవుడు అలా కాదు. మాట ఇచ్చాడు అంటే ఆ మాట నెరవేర్చడానికి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. తోడుగా ఉండటానికే రాజుగా మన మధ్యలో వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ రాజు తోడుగా ఉంటానంటే ఖచ్చితంగా ఉంటాడు. యుగ సమాప్తి వరకు ఆయన మనకు తోడుగా ఉంటాడు. అయితే తోడుగా ఉండాలి అంటే మనలో ఏ దోషం ఉండకూడదు, ఏ వంకరతనము ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో చాలా మాటలు ఉంటాయి. తోడుగా ఉంటానని మాట ఇస్తారు. ఇరువురు భార్య భర్తలు పెళ్లి చేసుకున్నారండి. కొత్తగా అంటే ఒకసారి కదా చేసుకునేది. పెళ్లి చేసుకుంటున్నప్పుడు సేవకులు సంఘములో, సమాజం ఎదుట, సంఘ పెద్దల ఎదుట, దేవుని ఎదుట ప్రమాణాలు చేయించారు ఇరువురితో. పెళ్లి కూతురు ప్రమాణం చేసింది, పెళ్లి కొడుకు ప్రమాణం చేశారు. ఏమని చేస్తారు? చేయలేదు మీరు? చేశారు. ఏమని? కలిమిలోనైనా, లేమిలోనైనా, బాధలోనైనా, వ్యాధిలోనైనా, ఇంకా అన్ని విషయాల్లో నేను నీ భర్తగా తోడుగా ఉంటానని దైవ సాక్షిగా సంఘం ఎదుట, సంఘ పెద్దల ఎదుట నేను ప్రమాణం చేస్తున్నానని చేస్తారా లేదా? నా ప్రమాణం అయితే నేను చెప్పాను. హల్లెలూయా. మీరు చేశారో లేదో నాకు తెలియదు. మరి చేశారు కదా. ఇలాగే ప్రమాణం చేశారండి ఇరువురు భార్య భర్తలు. ఏదో పిక్నిక్ వెళ్దామని, టూరిస్ట్కి వెళ్దామని వెళ్ళారు. మంచి ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు తెలుసు, అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఒకరి చేయి ఒకరు పట్టుకొని మాట్లాడుకుంటూ వెళుతున్నారండి. అనుకోకుండా ఒక ఎలుగుబంటి వచ్చింది. వెంటనే ప్రమాణం చేసినాడు ఏం చేశాడు? భార్య చేయి విడిచిపెట్టి చెట్టెక్కి కూర్చున్నాడు. ఇంక ఎట్లన్నా పో అని. మరి ప్రమాణం చేసి నెల రోజులు కూడా కాలేదు. తోడుగా ఉంటానని, నీడగా ఉంటానని, ఆదరిస్తానని, కష్టములో, నష్టములో, వ్యాధులో, బాధలలో తోడుగా ఉంటానని మాట ఇచ్చినాడు. ఎక్కడున్నాడు? చెట్టుకి కూర్చున్నాడు. పాపము ఆ సహోదరి చాలా జ్ఞానం కలిగినటువంటి ఆమె. చిన్నప్పుడు తన నానమ్మనో అమ్మమ్మనో చెప్పేది, ఎప్పుడన్నా మనము ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అది మనల్ని తినకుండా ఉండాలి అంటే శ్వాస ఆడకుండా ఊపిరి బిగబట్టుకొని ఉండాలి అని చెప్పేదంట. వెంటనే ఆమె కింద పడుకొని పోయి ఊపిరి పీల్చుకోకుండా అలాగే ఊపిరి బిగబట్టుకొని ఉండేది. ఉన్న తర్వాత ఎలుగుబంటికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే చచ్చినటువంటి వాటిని ఏదైనా కూడా తినదు. ఆమెలో శ్వాస రాకపోయేసరికి ఇంక ఈమె చచ్చిపోయింది అన్నట్లుగా ఆమెనేమి చేయకుండా ఆమె ముక్కు కాడికి వచ్చి, ముఖం కాడికి వచ్చి అన్ని పరీక్షించి ఆ ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య, నేనేదో తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన వాడిని మాట తప్పాను, మోసం చేశాను, అన్యాయం చేశాను, ఇప్పుడు ఎలాగుందో, పాపం బతికుందో చనిపోయిందో అని చెప్పేసి పరుగున దిగి వచ్చి అమ్మాయి ఎలా ఉన్నావు అని అడగాలి. అంతేనా కదా?
అడగాలి కదా. దిగు వచ్చినాడు వచ్చి అంటున్నాడు, ఎలుగుబంటి నీకేదో చెప్పినట్టుందే. ఏమన్నాడు? ఎలుగుబంటి నీకేదో చెప్పినట్లు ఉందే. ఏం చెప్పింది చెప్పు. మరి పనికి మాలడా, నువ్వు ప్రమాణం చేసి 4 రోజులు కాలేదు, అనవసరంగా అన్యాయంగా నా చెయ్యి విడిచిపెట్టి ఎట్టన్నా పో అని చెప్పేసి చెట్టుకి కూర్చున్నావే, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకున్నావే, మరి నా పరిస్థితి ఏంటి? నా ప్రియమైన వాళ్ళ, లోకంలో ఏ మనుష్యుడైనా కూడా అంతే. ఏ మనుష్యుడు కూడా నమ్మదగిన వాడు కాదు, దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు. హల్లెలూయా. కష్టం వచ్చిన నీతోనే ఉంటాడు, నష్టం వచ్చిన నీతోనే ఉంటాడు. అది సింహాల బోనైనా, అగ్నిగుండమైన, ఎర్ర సముద్రమైన నా ప్రభు నీతోనే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు. ఎందుకు వచ్చుచున్నాడు అంటే మనకు తోడుగా ఉండటానికి ఆయన వచ్చుచున్నాడు. నా ప్రియమైన వాళ్ళ, బైబిల్ గ్రంథంలో చాలా చాలా సందర్భాలు ఉన్నాయి. బాప్తిస్మిచ్చే యోహాను గారు ఒక మాట అంటారు, ప్రభు హస్తం నాకు తోడుగా ఉండి అనేక ప్రజల్ని నడిపించటానికి, అనేక ప్రజల్ని దేవుని రాజ్యాన్ని సిద్ధపరచడానికి నాకు తోడుగా ఉన్నది దేవుని హస్తమని బాప్తిస్మిచ్చే యోహాను గారు కూడా సెలవిస్తారు. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నేను ఒంటరిగా లేను, నా తండ్రి నాతో కూడా ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సెలవిస్తారు. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? రాజు గాడిద పిల్ల మీద ఆశీనుడు ఎందుకు వచ్చుచున్నాడంటే మనకు తోడుగా ఉండటానికి వచ్చుచున్నాడు. ఇదిగో ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాల్పొంపులు పొందిన మీ అందరితో నా ప్రభు తోడుగా ఉండి నడిపించునుగాక. దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. హల్లెలూయా. మొట్టమొదటిగా రాజు మన గాడిద పిల్ల మీద ఎందుకు ఆశీనుడై వచ్చుచున్నాడు అంటే మనకు తోడై ఉండటానికి. రెండో మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యం. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. నీ రాజు గాడిద పిల్ల మీద ఆశీనుడై వచ్చుచున్నాడు. ఎందుకు వచ్చుచున్నాడంటే మొట్టమొదటిగా మనకు తోడై ఉండడానికి వచ్చుచున్నాడు, రెండవదిగా మనల్ని విడిపించడానికి వచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనల్ని విడిపించడానికి ఆయన వచ్చుచున్నాడు. ఒక సందర్భాన్ని మీకు నేను చెప్తాను. పునరుద్ధానపు గత దినాలలో మనము పునరుద్ధానపు ఆరాధన చేసుకున్నామంటే ఈస్టర్ పండుగ మనం చేసుకున్నాం. ఈస్టర్ పండుగ కంటే ముందు గుడ్ ఫ్రైడే ఆరాధన చేసుకున్నాం. గుడ్ ఫ్రైడే పండుగ కంటే ముందు మట్టల ఆదివారం చేసుకున్నాం. ఈ మట్టల ఆదివారంలో దేవుడు ఒక కార్యం చేశాడు. ఏంటి ఆ కార్యం అంటే తన శిష్యుల్ని పిలిపించి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి దగ్గర గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. ఒక గాడిద కట్టబడి ఉంటుంది. మీరు వెళ్ళి ఆ గాడిదను కట్లుప్పి తీసుకొని రండి. ఆ గాడిద యజమానుడు వచ్చి అడిగినప్పుడు, ఎందుకని ఇప్పుతున్నారో నా గాడిదనని వచ్చి ఒకవేళ అడిగితే, ఇది ప్రభుకి అవసరమై ఉన్నదని చెప్పండి అని చెప్పిన వెంటనే వీళ్ళు యేసుక్రీస్తు వారు చెప్పిన అడ్రస్కే వెళ్ళారు. అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంది. ఆ గాడిదను కట్లు ఇప్పుతూ ఉంటే ఆ యజమానుడు వచ్చి అడుగుతాడు, ఎందుకని గాడిదను కట్లిప్పుతున్నారంటే ఈ గాడిద ప్రభుకు అవసరమై ఉన్నది అని చెప్పిన వెంటనే అతడు మరో మాట మాట్లాడకుండా ఆ గాడిదను పంపించేస్తాడు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే పునరుద్ధానుడైన దేవుడు గాడిద పిల్ల మీద రాజుగా ఆశీనుడై ఎందుకు వచ్చుచున్నాడంటే మనల్ని విడిపించడానికి వచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ప్రారంభంలోనే గాడిదకు కట్టిపడి ఉన్నటువంటి కట్లను విప్పివేసి ఆ గాడిదను వాడుకున్నాడు. ఆ గాడిదకు కట్లను విప్పివేసి ఆయన విడిపించాడు, వాడుకున్నాడు. ఈ పునరుద్ధాన దినమందు కూడా పునరుద్ధానమైన దేవుడు రాజుగా, మహారాజుగా మన మధ్యలోకి ఎందుకు వచ్చుచున్నాడంటే మనల్ని విడిపించటానికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను విడిపించటానికి నేను తోడై ఉన్నాను. ఎవరు పట్టుకున్నారండి మనల్ని విడిపించటానికి? ఆలోచన. ఎవరు పట్టుకున్నారు? నిద్ర పట్టుకునిందా? లేచారులే. హల్లెలూయా. నిద్ర కొంతమందిని పట్టుకుంటుంది. మందిరానికి వస్తానే బాగా చక్కగా ఫ్యాన్లు తోలుతూ ఉంటాయా, ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయా. ఎంతసేపు అని కూర్చుంటావు? కళ్ళు ముడుచుకో. ఎంతసేపు అని కూర్చుంటావు? గోడ కానుకో. ఎంతసేపు అని కూర్చుంటావు? కళ్ళు మూసుకో. ఈ పట్టుకుంటే కొంతమందిని. కనుకనే దేవుడు అంటారు నిన్ను విడిపించటానికి. హల్లెలూయా.
నిన్ను విడిపించడానికి నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నేను విడిపించడానికి. కొంతమంది అంటారు, ఎన్ని రోజులుగా ప్రార్థన చేసినా ఈ సమస్య నుండి నేను విడిపించబడడం లేదు, ఎన్ని రోజులుగా ప్రార్థన చేసినా ఈ అప్పుల నుండి నేను విడుదల పొందలేకపోతున్నాను, ఎన్ని సంవత్సరాలుగా దేవుడిని నమ్ముకున్నా ఈ వ్యాధుల నుండి విడుదల పొందలేకపోతున్నాను. నా ప్రియమైన వాళ్ళరా, నిరాశ నిస్పృహల మధ్యలో మీరున్నారేమో. ఇదిగో నా ప్రభు, నా రాజు వచ్చుచున్నాడు నిన్ను విడిపించటానికి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడిపించటానికి నా రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. నువ్వు ఏ సమస్యల మధ్యలో ఉన్నావో నాకు తెలియకపోవచ్చు. నా దేవుడు నిన్ను పట్టి పీడిస్తున్న ప్రతి సమస్య నుండి విడిపించునుగాక, ప్రతి వ్యాధుల నుండి విడిపించునుగాక, ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుండి నా దేవుడు విడిపించునుగాక, ప్రతి కన్నిటి నుండి నా దేవుడు విడిపించునుగాక. దేవుడు వచ్చుచున్నాడు. ఎందుకని వచ్చుచున్నాడు? మనల్ని విడిపించటానికి. మీకు అర్థమయ్యేట్లుగా ఉన్న మాట చెప్తానండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకమునుపు ప్రజలందరూ వారి వారి బంధకాలలో బందీలుగా, బానిసలుగా బ్రతుకుతున్నారు. వారిని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు కన్య గర్భమందు లోకరక్షకునిగా జన్మించాడు. ఆయన 12 సంవత్సరాల వయసులోనే సువార్త పరిచర్ని ప్రారంభించి ఆయా గ్రామాలు, పట్టణాలు సంచరిస్తున్నప్పుడు ఆ ప్రజలందరినీ చూసినప్పుడు అనేక మంది అనేక రకాలుగా అనేక బానిసత్వ బంధకాల చేత నలిగిపోతూ ఉన్నారు. ఎక్కడ అడుగుపెట్టినా కూడా దయ్యము చేత బంధింపబడిన వారు, ఎక్కడికి వెళ్ళినా కూడా దీర్ఘకాల వ్యాధుల చేత నలిగిపోతున్నవారు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆర్థిక ఇబ్బందుల చేత నలిగిపోతున్నవారు, ఎక్కడికి వెళ్ళినా కూడా మరణకరమైన రోగము చేత నలిగిపోతున్నవారు, మరణపు అంచులతో కొట్టిమిటాడబడుతున్న ప్రజలు అనేక మంది సాతాను కబంధ హస్తాలతో బానిసలుగా, బందీలుగా బ్రతుకుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఇదిగో రక్తస్రావం ఉన్నటువంటి స్త్రీని ఆ వ్యాధి నుండి విడిపించాడు. హల్లెలూయా. అనేక మంది మరణకరమైన రోగము చేత మరణించినప్పటికీ కూడా ఆ మరణపు బంధకాల నుండి దేవుడు విడిపించాడు. చెప్పుకుంటూ వెళితే ఎన్నెన్నో సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. నా ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఈ పునరుద్ధానపు దినమందు నా దేవుడు నిన్ను విడిపించటానికే రాజుగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు ఉన్నాయండి. యోసేపును తన అన్నల చేతుల నుండి విడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ బానిసత్వపు బంధకాల నుండి దేవుడు విడిపించి వాగ్దాన దేశమును వారికి అప్పగించినట్టుగా కూడా మనం చూస్తాం. దావీదు అంటారు, దేవుడు నన్ను ఆపదల నుండి విడిపించాడని, దేవుడు నన్ను శత్రువుల నుండి విడిపించాడని, దేవుడు నన్ను పలు రకాలుగా ఆయా ఆటంకాల నుండి నన్ను విడిపించి విమోచించి రక్షించి ఉన్నాడని దావీదు పలు రకాలుగా సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఏ బంధకాల చేత ఇంకా నువ్వు బంధింపబడి ఉన్నావో నా దేవుడు నీ బంధకాలన్నిటిని కూడా తెంచివేసి నేను స్వతంత్రునిగా విడిపించునుగాక, స్వతంత్రునిగా విడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొర్రెల కాపరి ఉన్నాడండి. ఒక గొర్రెల కాపరి, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక పశువుల కాపరి అనుకుందాం. పశువులు అంటే ఎనుములు అనుకుందాం. ఎనుములే కదమ్మా? ఎనుములేనా ఇంకేమైనా అంటారా? ఎనుములే. ఒక సహోదరునికి ఒక 3 ఎనుములు ఉన్నాయి అనుకుందాం. ఆ ఎనుములు ఏం చేశాయంటే, ఒక రైతు చక్కగా పొలాన్ని వేసుకున్నాడు. పొలాన్ని వేసుకున్న తర్వాత ఆ పంట బాగా పెద్దదై చేతికి వచ్చే సమయానికి వచ్చినప్పుడు ఈ ఎనుము ఏం చేసిందంటే, బర్రె అనుకుందాం లేని మొరటగా ఈ బర్రె వెళ్ళి ఏం చేసిందంటే ఆ పొలంలో పడి ఆ పంట పొలాన్ని మొత్తం నాశనం చేసేసింది. వెంటనే ఆ పొలం యజమాని ఏం చేస్తాడు మీరు ఇక్కడ లేనట్టున్నారు. మరి ఏం చేస్తారు? తోలతారు కాదు, పట్టుకొని చెట్టుకు కట్టేస్తారు. హల్లెలూయా. ఏం చేస్తారు? ఎనుమును, బర్రెను, నీ ఎనుము చేసుకోమ్మా అంటారా? సింపుల్గా పలికి మాడిందానా, తెలియలేందానా, బుద్ధి తింటానో, గడ్డి తింటానో, అన్నం తింటానో, బిర్యానీ తిట్టి నీ ఎనుము నువ్వు ఇంటికి కట్టేసుకోవాలి, మా పొలాన్ని చూడు ఎంత నాశనం చేసిందని 2 తిట్టి ఆ ఎనుమును ఏం చేస్తారంటే కట్టేస్తారు చెట్టుకి. ఎవడొస్తాడు అని చూసుకుందాం అన్నట్లుగా. అంతేనా కదా? మనము కూడా దేవుడు ఉంచినటువంటి స్థానంలో మనం ఉండకుండా అపవాది స్థానంలోకి మనం వెళ్ళి వాడు రుచి చూసినటువంటి ప్రతి కార్యాన్ని అనుభవిస్తూ సాతానికి మనము బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు, వానికి నచ్చినట్లుగా మెచ్చినట్లుగా మనం బ్రతుకుతున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే మనల్ని కొన్ని ఆశలను పురిగొల్పి కొన్ని బహుమానాలను మనల్ని ఇచ్చి
తన పంట ఫలాన్ని పాడు చేసే విధంగా మనల్ని పురుగొలిపి మనల్ని కట్టి పడేస్తాడండి. కట్టి పడేసిన తర్వాత ఇప్పుడు ఆ బర్రె యజమానుడు వెళ్ళి ఏం చేస్తాడు? అమ్మ పొరపాటు అయిందిలేమ్మా, ఇంకోసారి రాకుండా చేసుకుంటాము, ఇంకోసారి రాకుండా చూసుకుంటాము అన్నప్పుడు, లేదు నా పొలాన్ని ఇంత నష్టం చేశాయి, నాకు ఇంత నష్టాన్ని కలిగించాయి, ఆ నష్టాన్ని కట్టి నీ బర్రెను తోడుకోబో అని చెప్తారు. మా ఊళ్ళో ఒక ఆమె ఉంది, ఎక్కడైనా సరే ఒక ఎనుము వచ్చింది అనుకోండి, టకాన్ వచ్చి కట్టేసుకుంటుంది. ఇంకో వాళ్ళు తిరిగి 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 మరలా ఆమె దగ్గరికి వస్తారు. నేను 4 రోజుల నుంచి నీళ్లు పెడతా ఉన్నా, గడ్డి వేస్తూ ఉన్నా, దాన్ని బాగోగులు నేను చూసుకుంటా ఉన్నా, నాకు 5,000 డబ్బులు ఇచ్చి నీ బర్రెను పట్టుకొని పో అంటూ ఉంటారు. అలాగే ఇతడు కూడా ఏం చేశాడంటే, నా పొలాన్ని ఇలా నాశనం చేసింది, నష్టం కలిగించింది, నాకు కొంచెం డబ్బులు కట్టి నీ బర్రెను తోడుకోబో అని చెప్తాడు. వెంటనే ఆ యజమానుడు ఏం చేస్తాడంటే, కాస్త డబ్బులు కట్టి నష్టపరిహారం కట్టించి ఆ బర్రెను తోడుకొని పోతాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనల్ని ఎలా విడిపించాడో తెలుసా? సాతాను కబంధ హస్తాలతో మనం బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు, మనం చేసినటువంటి పాపానికి, మనం చేసినటువంటి దోషం, నేరానికి శిక్షని పొందాల్సినటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి, ఇదిగో నా కుమారుడు నాకు అప్పగించు, నా కుమార్తె నాకు అప్పగించు అన్నప్పుడు, లేదు ఒక్కాకు మూటలు నమిలింది నా కాడ. ఏం నమిలింది? ఒక్కాకు నా దగ్గర మూటలు నమిలింది. ఆ లెక్క ఎవరు కట్టాలి? ఇదిగో ప్యాకెట్లు బీడీలు తాగాడు, ఎవడు కట్టాలి? సీసాలు మందు తాగాడు, ఎవడు కట్టాలి అని సాతానుడు కంప్లైంట్ చేస్తూ ఉంటే, నా కుమారుడు నా స్వారూప్యం ముందు నిర్మించబడినవాడు, నా స్వారూప్యం ముందు నా పోలికన రూపించబడినవాడు నా దగ్గర ఉండాలి, కానీ నీ దగ్గర ఉండకూడదని దేవుడు మనల్ని కొనుక్కున్నాడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలా దేవుడు మనల్ని విడిపించాడో తెలుసా? ఆ బర్రె యజమానుడు డబ్బులు ఇచ్చి బర్రెని విడిపించుకున్నాడు, కానీ మన దేవుడు డబ్బులు ఇచ్చి మనల్ని విడిపించుకోలేదు. ఎలా విడిపించాడు? ఓయమ్మ, మొన్నే కదా అయిపోయింది గుడ్ ఫ్రైడే. ఎలా దేవుడు మనల్ని విడిపించాడంటే, తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి మనల్ని విడిపించాడు. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి మనల్ని విడిపించాడు. ఎక్కడి నుండి? పాపము నుండి, శాపము నుండి, దోషము నుండి, ఆయా కార్యక్రమాల నుండి దేవుడు మనల్ని తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి మనల్ని విడిపించాడు. కనుకనే అంటారు కదా, భయపడకుము, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఎందుకని వచ్చుచున్నాడు? మొట్టమొదటిగా అమ్మా ఎవరేమో అనుకోరులేమ్మా, చెప్పండి స్పష్టంగా. మొట్టమొదటిగా ఎందుకు వస్తున్నాడు? తోడై ఉండటానికి వచ్చుచున్నాడు. రెండవదిగా విడిపించటానికి వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.